హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెక్ టీవీ టెక్ గురు. మన ఇంతకుముందు వీడియోస్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం, అలాగే అప్లోడ్ చేయడం, నేమింగ్, ట్యాగింగ్, అలాగే యాడ్సెన్స్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, వీడియోస్ని ఎలా మానిటైజ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు సెల్ఫ్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి మనకి యూట్యూబ్లో. అంటే వీడియో ఎడిటింగ్, మన ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ వన్స్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత వీడియోని కలర్ కరెక్షన్ చేసుకోవాలన్నా, మ్యూజిక్ మార్చాలన్నా సెల్ఫ్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయన్నమాట. దానికి సంబంధించి ఇప్పుడు మీకు చెప్తాను. ఫర్ సపోజ్ మనం అప్లోడ్ చేసిన వీడియోకి వెళ్తే, మనం ఇంతకుముందు ఇన్ఫో సెట్టింగ్స్ సెక్షన్ గురించి తెలుసుకున్నాం. అంటే అలాగే నేమ్ ఇవ్వాలి, ట్రాన్స్లేషన్, మోనిటైజేషన్, అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అన్నీ నేర్చుకున్నాం. ఎన్హాన్స్మెంట్ అనేది నెక్స్ట్ సెకండ్ టూల్. ఇదేంటంటే వీడియోని మనం ఒకవేళ కలర్ కరెక్షన్ చేసుకోవాలన్నా, రీసైజ్ చేయాలన్నా సరే, వీడియోని సాచురేషన్, కలర్ కరెక్షన్ మార్చుకోవాలంటే ఇలా సాచురేట్ చేయడం వీడియోని. రెండింటికి, ఒరిజినల్కి కొత్తదానికి ప్రివ్యూ చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తాయి. ఇదేమైంది, కలర్ టెంపరేచర్, కాంట్రాస్ట్, రెండింటికి మధ్య ఒరిజినల్కి పాతదానికి, ఇది ఒరిజినల్, ఇది ప్రివ్యూ అనమాట. రెండింటికి తేడా ఏంటో చూసుకోవచ్చు. లేదంటే ఆటో ఫిక్స్ కొట్టేయచ్చు. ఆటో ఫిక్స్ కొడితే ఏంటంటే ఏమైనా కలర్ కరెక్షన్స్ ఏమైనా తేడా ఉన్నా సరే, ఇది ఒరిజినల్, ఇది ప్రివ్యూ. ఇది మీరు చూస్తే ఒరిజినల్ వీడియో, ఆటో ఫిక్స్ చేస్తే కలర్ కరెక్షన్ చేసి ఈ విధంగా డెవలప్ చేస్తుంది కలర్స్ని. ఏమైనా డల్గా ఉన్న కలర్స్ ఉన్నా, లేదంటే సాచురేషన్ సరిపడకపోయినా వీడియోని ప్రాపర్గా చెప్పాలంటే, మనం సినిమాలకి కలర్ గ్రేడింగ్ ఎలా చేస్తారో అలాగా ఒరిజినల్గా ప్రాపర్ కలెక్షన్స్ని చేసుకోవచ్చు. అలాగే స్టెబిలైజ్, మనం ఏంటంటే వీడియో షూట్ చేసేటప్పుడు ఏదైనా షేకీగా ఉంటే వీడియోని, దాన్ని స్టెబిలైజ్ ఆప్షన్ ద్వారా ఆ షేకింగ్ అనేది, మెయిన్గా ఏంటంటే హ్యాండ్తో మూవీసే, మొబైల్తో తీసే వీడియోలు లేదా హ్యాండీక్యామ్ తీసే వీడియోలకి షేకింగ్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని స్టెబిలైజ్ ఆప్షన్ ద్వారా ఇక్కడ దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఆ మూమెంట్ని స్మూత్ చేయొచ్చు. ఆ షేకీగా ఉన్న వీడియోస్ని మామూలుగా చేయొచ్చు. అలాగే ట్రిమ్ చేయొచ్చు. ట్రిమ్ చేయాలంటే ఫర్ సపోజ్ మీకు ఇక్కడ నుంచి ఇది మాకు ఓన్లీ ఫుల్ వీడియో వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి, తర్వాత ఇది ఇన్ పాయింట్ వేసుకొని స్పిట్ వేసుకోవడం, తర్వాత ఇక్కడ స్పిట్ వేసుకోవడం. దీని ఒకవేళ ట్రిమ్ చేయాలన్నా, తీసేయాలన్నా, వీడియోని ఎడిట్ చేయాలన్నా, టోటల్గా మన ఇందులోనే అన్ని వీడియోస్ని ఎడిట్ చేసుకునే ఆప్షను. ఏదైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తామో ఫుల్ ప్లేజ్గా దాంట్లో కరెక్షన్ చేసుకోవాలన్నా, వీడియో కలర్ కరెక్షన్ చేయాలన్నా, వీడియోని ఎడిట్ చేయాలన్నా చేయొచ్చు. ఇది కాకుండా ఇది బేసిక్ ఎడిటింగ్. దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళాలనుకుంటే, వన్స్ ఇది చేసిన తర్వాత ఇక్కడ సేవ్ కొడితే మనకి ఏవైతే కరెక్షన్ చేస్తామో అన్నీ ఇందులో సేవ్ అయి ఉంటాయి. ఒకవేళ వీటికంటే అడ్వాన్స్డ్గా వెళ్ళాలంటే యూట్యూబ్ వీడియో ఎడిటర్ అని ఉంటుంది. యూట్యూబ్ వీడియో ఎడిటర్కి వెళ్తే ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. అంటే టెక్స్ట్ టూల్ యాడ్ చేసుకోవడం, కొత్త వీడియోని దీంట్లో ఏదైతే వీడియో ఉందో తీసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. వీడియో ఎడిటర్ టూల్ అంటారు దీన్ని, యూట్యూబ్ వీడియో ఎడిటర్ టూల్. ఇక్కడ మీకు స్లైడ్ షోలు చేసుకోవచ్చు, వీడియోని ఎడిట్ చేయొచ్చు, లేదంటే వీడియోని మాడిఫై చేయొచ్చు, లెంత్ తగ్గించవచ్చు, కలర్ కరెక్షన్ చేయొచ్చు. దీని కొంచెం అది బేసిక్ లెవెల్ చూస్తే ఇక్కడ కలర్ కరెక్షన్, ఇక్కడ డిఫాల్ట్ కలర్ కరెక్షన్స్ ఉంటాయి. వీటిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వీడియోస్ కరెక్షన్ చేయొచ్చు. అలాగే ఏదైనా మోర్ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలంటే ఇందులో ఫోటో ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకుని కొత్తగా వేరే ఫొటోస్ని, ఏంటంటే ఆల్బమ్ ఫొటోస్ని మనం ఇందులో యాడ్ చేసుకుని చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇదేంటంటే 4 వేసాను. సో వీటిని స్లైడ్ షో కింద మార్చాలి అనుకుంటే ఇక్కడ వరుసని వీడియోస్ వేసుకుని మనం స్లైడ్ షో కింద చేస్తాం. దీంతో ఏంటంటే క్రియేట్ వీడియో, కలర్ కరెక్షన్ చేయాలంటే చేయొచ్చు. దీనికి మనకు కావాల్సిన టోన్లోకి. ఓకే, ప్రివ్యూ చూసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఎనేబుల్ టెక్స్ట్ అని చెప్పి, మనకి స్పర్శపూర్ వాటర్ మార్క్ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు. చూస్తే మీకు ఈ విధంగా టెక్స్ట్ యాడ్ చేసుకుని దీన్ని ఇలా మార్చుకోవచ్చు. కావాల్సినట్టు బ్యానర్ హైట్ కానీ, సైజ్ కానీ, ఒపాసిటీ కానీ మొత్తం ఇందులో సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది టెక్స్ట్ టూల్ ద్వారా. దీన్ని ఫాంట్ సైజులు కానీ, మామూలుగా రెగ్యులర్ టెక్స్ట్ ఎడిటర్ టూల్స్ ఎలాగ ఉంటుందో అలాగా ఫాంట్ సైజ్ మార్చుకోవడం, లార్జ్ అంటే లార్జ్ టెక్స్ట్ని యాడ్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది. వన్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత దీనికి నేమ్ ఇస్తే కొత్త వీడియోగా సేవ్ అవుతుంది. పాత వీడియో అలాగే ఉంటుంది, కొత్త వీడియోగా ఇది సేవ్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ వీడియో అని కొడితే సో ఇలా ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత టెక్స్ట్ ఎడిటింగ్ అనే కొత్త వీడియో మీకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. సో ఇలాగా చూస్తున్నారు కదా,
ఇక్కడ టెక్స్ట్ ఎడిటింగ్ అనే టూల్ ఒక 34% ప్రాసెస్ అయింది. ఇలా కొత్త వీడియో ఉన్న దాంట్లోంచి కొత్త వీడియో మనం ఇంకొక స్లైడ్ షో లాంటివి ఇలాంటివి ఇందులోనే ఇంటర్నల్గా తయారు చేసుకోవచ్చు. ఇది వన్స్ ఫినిష్ అయిపోతే ప్రాసెసింగ్ మీకు ఆ వీడియోని చూసుకునే అవకాశం ఉంది. మీరు చేసిన కరెక్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో సేవ్ అవుతాయి అన్నమాట. అలాగే ఇంకా దీన్ని బేసిక్ యూట్యూబ్ వీడియో ఎడిటర్ అంటారు. ఇది అయిపోయిన తర్వాత ఆడియో కూడా అలాగే మనం మార్చుకోవచ్చు. ఆడియో ఒకవేళ మీకు వన్స్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఆడియో బాగాలేదు, యూ వాంట్ టు చేంజ్ ద ఆడియో అనుకుంటే కనుక ఇక్కడ మనకు యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో నుంచి వచ్చే డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి. ఆ ట్రాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుని క్లాసికల్ కానీ ఏదైతే కేటగిరీ ఉందో ఆ ట్రాక్స్ని సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేయడం ద్వారా ఆడియో ఇందులో మారిపోతుంది. అలాగే నాట్ ఓన్లీ పొజిషన్ కూడా చేయొచ్చు. మనం పొజిషన్ అంటే మనకి ఎక్కడి నుంచి కావాలి అనేది కూడా సెట్ చేసుకో. బిగినింగ్ ఆఫ్ ది వీడియో నుంచి మ్యూజిక్ కావాలా, లేదా ఎండ్ ఆఫ్ ది ఎక్కడి నుంచి కావాలి పొజిషన్ అనేది కూడా ఇందులో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ మ్యూజిక్ కావాలితే ఆ మ్యూజిక్. అలాగే అయితే మీకు కాపీరైట్ స్ట్రైక్ పడతాయో అలాంటప్పుడు ఎక్కువగా ఇది వాడుతూ ఉంటారు. అంటే ఆ మ్యూజిక్ని కాపీరైట్ పడిన లెంత్ మ్యూజిక్ని వరకు తీసేసి ఈ మ్యూజిక్ని అటాచ్ చేయడం. కాకపోతే సింగిల్ లేయర్గా వస్తుంది, స్టూడియో మనకు రాదు. ఆల్రెడీ అందులో బ్యాక్గ్రౌండ్ వాయిస్ లాంటివి ఏమైనా ఉంటే కనుక ఎరేజ్ అయిపోతాయి. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. వన్స్ ఒకవేళ మనకి కన్ఫర్మేషన్ ఉంటే సేవ్ యాజ్ న్యూ వీడియో కింద కొట్టేయచ్చు, లేదు కరెక్షన్స్ వద్దనుకుంటే ఒరిజినల్కి వచ్చేయచ్చు. సో నేను ఏం చేస్తున్నాను, ఉన్న వాయిస్ని ఒకసారి చెక్ చేసుకోవడం కోసం కొత్త వీడియోగా సేవ్ చేస్తున్నాను. సో ఇట్స్ సేవ్డ్. ఇక చూసారుగా ఇందాక మనం టెక్స్ట్ ఎడిటింగ్ చేసిన వీడియో ఇక్కడ వచ్చేసింది. ఏదైతే టెక్స్ట్ ఎడిటింగ్ చేసామో ఆ వీడియో ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం చేసిన కొత్త వీడియో ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో చూడండి, టెక్స్ట్ ఎడిటర్ మనం ఏదైతే కరెక్షన్స్ చేసామో వీడియోలో అవి ఇలాగే స్లైడ్ షో చేయొచ్చు. 4-5 ఇమేజ్లు పెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ వేసుకుని స్లైడ్ షో కింద చేయొచ్చు. అలాగే మనం ఎన్నైనా సరే ఇమేజ్లు అన్నీ తీసుకుని ఆర్డర్లో స్లైడ్ షో చేసి దాని కింద మ్యూజిక్ యాడ్ చేసుకోవడం, ఇలా డిఫరెంట్గా చేయొచ్చు. నాట్ ఓన్లీ వన్. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మన మ్యూజిక్ మార్చిన వీడియో కూడా ఇదిగో కొత్తగా వీడియోగా క్రియేట్ అవుతుంది. సో ఇది మెయిన్గా యూట్యూబ్ ఇన్బిల్ట్ ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్ సంబంధించిన టూల్స్. మన నెక్స్ట్ క్లాస్లో ఎండ్ స్క్రీన్స్ అంటే ఇన్ వీడియో ప్రోగ్రామింగ్, ఎండ్ స్క్రీన్స్, ఎనోటేషన్స్, కార్డ్స్, అలాగే సబ్ టైటిల్, క్లోజ్డ్ క్యాప్షన్స్, వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. మరి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ టెక్ గురు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.